హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. చిన్నవి 2 టమాటాలు మీల్ మేకర్ కూరకు చిన్నవి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. 1 స్పూను నువ్వులు, పల్లీలు, కొబ్బరి వేయించుకున్నా. నేను 2 ఇలాచీలు, దాల్చిన చెక్క 1, 4 లవంగాలు. మీల్ మేకర్కు కొన్ని 1 గిన్నెడు వాటర్ పోసుకున్నా. మరిగినవి కాబట్టి నేను చిన్న కప్పెడు మీల్ మేకర్ వేసుకుంటున్నా. వేసుకుంటున్న తర్వాత దించేసుకుంటున్నా. ఇప్పుడు మీల్ మేకర్ తయారు చేసుకోవాలి, కూర వండుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నా. రెండు చెంచాల మీద కొద్దిగా పోసుకున్నా, సగం. అది చిన్న ముక్క పట్టా వేసుకోవాలి, 1 ఇలాచి వేసుకోవాలి, 4 లవంగాలు వేసుకోవాలి, సగం చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పెద్దది 1 గడ్డ సన్నం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. సగం స్పూను పసుపు వేసుకుంటున్నా. ఈ రకంగా కావాలి ఉల్లిగడ్డ మొత్తం. ముందే నేను మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా, కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది అందులో వేసుకుంటున్నా. పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ముందు ఎంబడే వేసుకోవద్దు మీల్ మేకర్. ఒక చెంచా కారం వేసుకున్నా. ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నా. ఒక చెంచా ధనియాల పొడి వేసుకున్నా. అవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా నూనెలో కొద్దిగా ఉడకనియాలి, బయటికి నూనె వచ్చేదాకా ఉడకాలి ఈ మసాలా అంతా. కొద్దిగా పుదీనా వేసుకున్నా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నా. అడగంటనీయొద్దు, మధ్య మధ్యన కలుపుతుండాలి. మసాలా కదా తొందరగా అడగంటుతుంది కాబట్టి కలుపుతుండాలి. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుంటున్నా, చిన్న కప్పెడు.
నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. ఎక్కువ గ్రేవీ కావాలంటే పోసుకోవచ్చు. నేను కొద్దిగానే పోసిన, ఇవి సరిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం. అట్లా నూనె బయటకు వచ్చింది కదా. చపాతీకైనా పూరికైనా అన్నానికైనా దేనికైనా బాగుంటుంది మీల్ మేకర్. నాన్ వెజ్ తిననోళ్ళు ఇది చేసుకోవచ్చు. సేమ్ మటన్ ముక్కల్లాగానే ఉంటాయి. ఇప్పుడు మీల్ మేకర్ అయ్యింది. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కు. ఇక దించుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, దించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.